remember what God said when Adam was not, before Eve was created? హవ్వ సృష్టింపబడటానికి ముందు ఆదాముతో దేవుడు ఏం చెప్పాడు మీకు జ్ఞాపకం ఉందా? It's not good for man to be alone. పురుషుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. What did he say? I will make him a helper. ఏమన్నాడు? తనకు సాటి అయిన సహాయాన్ని చేస్తానన్నాడు. Eve was supposed to be a helper to Adam. హవ్వ ఆదామునకు సాటి అయిన సహాయం. So God makes us as the wife a helper to Jesus Christ. కనుక దేవుడు మనలను ఆయనకి యేసుక్రీస్తు ప్రభువారికి సాటి అయిన సహాయంగా ఉండాలని కోరుతున్నాడు. He is the head. ఆయన శిరస్సు. He is the husband. ఆయన భర్త. But he says, I want you to be my helper. ఆయన అంటున్నాడు నీవు నాకు సాటి అయిన సహాయంగా ఉండాలని కోరుతున్నాను. I don't have to do much. మరి నేను అంత ఎక్కువ నేను చేయలేకపోవచ్చు. I only had to give him some water. ఏదో నీళ్ళని నింపడం అట్లాంటి పనే చేయగలను. He turns it into wine. ఆయనే దాన్ని ద్రాక్షరసంగా మార్చగలడు. I find that many times when I speak. నేను అనుకుంటాను చాలా సార్లు మాట్లాడినప్పుడు I say, Lord, my thoughts are all like water only. ప్రభువా నా తలంపులన్నీ కూడా నీళ్ల మాదిరిగానే ఉన్నాయి. Ordinary water. It has got no taste. అది సామాన్యమైనటువంటి నీళ్ల మాదిరిగా దాని రుచి బసి లేదు. The Lord says, don't worry. అది ప్రభు అంటే నువ్వేం తొందరపడదు. You speak your thoughts. నీ తలంపులు ఏమున్నాయో నువ్వు మాట్లాడు. Before it reaches the people's minds, I will turn it into wine. అది ప్రజల మనసులోకి చేరుకొనక ముందే నేను దాన్ని ద్రాక్షరసంగా మార్చేస్తాను. I say that's wonderful. ఇది చాలా అద్భుతం. So I give my water to Jesus. నేను నా నీళ్లే యేసు ప్రభువారికి ఇస్తున్నాను. And he takes it and makes it wine and gives it to you. ఆయనే దాన్ని ద్రాక్షరసంగా మార్చి మీకు అందిస్తున్నాడు. And you say, oh, what a wonderful message brother Zach said. మీరేమనుకుంటారంటే సోదరుడు జాక్ గారు ఎంత చక్కటి వర్తమానం ఇచ్చారని మీరు అనుకుంటారు. No, you're wrong. లేదు తప్పు అలా కాదు. It was only water I had. నా దగ్గర ఉన్నవన్నీ నీళ్లే. I gave the water to Jesus and he changed it into wine and gave it to you. యేసు ప్రభువారికి నేను నీళ్లే ఇస్తున్నాను, ఆయన దాన్ని ద్రాక్షరసంగా మార్చి మీకు ఇస్తున్నాను. I gave my 5 loaves to Jesus and he blessed 10,000 people with it. నా దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు యేసు ప్రభువారికి ఇస్తున్నాను, ఆయన వాటిని ఆశీర్వదించి వేల కొలది ప్రజలకు ఇస్తున్నాడు. It's a wonderful thing to be married to Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి వివాహం చేసుకోవడం అనేది చాలా అద్భుతకరమైన సంగతి. I want to be married to him all the time. కనుక ఎల్లప్పుడూ నేను ఇటువంటి వివాహంలో ఉండాలని కోరుతున్నాను. It's not a burden. ఇదే భారం కాదు. It's so easy. అది చాలా సులువైంది. I want all of you to live this married life with Jesus Christ. నేను ఎల్లప్పుడూ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి వివాహం చేయబడినటువంటి జీవితంలో ఉండాలని కోరుతున్నాను. You will live a pure life. మీరు పవిత్రమైన జీవితం జీవిస్తారు. It won't be a struggle. మీరేం కష్టపడక్కర్లేదు. You remember the story of raising the Lazarus from the dead? ఆ లాజరును మృతుల్లో నుంచి లేపినటువంటి కథ మీకు జ్ఞాపకం ఉందా? Before Jesus raised Lazarus from the dead in John chapter 11. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు లాజరును మృతుల్లోంచి లేపడానికి ముందు What did he tell the people to do? అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఏం చేయమని చెప్పాడు? Do you remember? మీకు జ్ఞాపకం ఉందా? What is it? ఏమన్నాడు? Roll the stone away. ఈ రాత్రి మీరు పొర్లించండి అన్నాడు. Now tell me. ఇప్పుడు చెప్పండి. Do you think Jesus could have rolled the stone away with one word? యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తే ఆ రాయి పొర్లింపబడదా? Yes or no? అవునా కదా? Why didn't he do it? మరి ఎందుకు చేయలేదు? Because he wanted to cooperate with man. ఎందుకంటే మనుషులతో సహకరించాలని కోరినాడు, అది వాళ్ళు చేయాలని కోరాడు. He said to them, you cannot raise the dead, but you can throw the stone away. అంటే చచ్చిపోయిన వాడిని మీరు లేపలేరు, కానీ మీరు రాత్రిని పొర్లించగలరు. You do the easy part. కానీ సులువైంది మీరు చేయండి. Just push the stone away. ఆ రాత్రిని పొర్లించడం. Lord, that's easy. అది చాలా సులువు. I will do the difficult part. నేను కష్టమైనది I will raise the person from the dead. నేను మృతమైన వ్యక్తిని లేపుతాను. And do you know how Lazarus came out of the grave? మరి సమాధిలోంచి లాజరు ఎలా వచ్చాడో తెలుసునా? He was all tied up with grave clothes. అన్ని సమాధి ప్రేత వస్త్రాలు చుట్టబడి కట్టబడి వచ్చాడు. Jesus could have spoken a word and all the grave clothes would have come out. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట చెప్తే ప్రేత వస్త్రాలన్నీ ఊడిపోతాయి కదా. But he didn't do that. అట్లా చేయలేదు ఆయన. He told them, you remove the grave clothes. వాళ్ళతో అన్నాడు మీరు వెళ్ళి ఆయన కట్లు విప్పండి అన్నాడు. Because they could do that. వాళ్ళు చేయగలరు. What do I learn from all this? వీటన్నిటి నుంచి ఏంటంటే నేర్చుకునేది? The Lord never asks us to do what we cannot do. మనం చేయలేనటువంటి పనిని చేయమని ప్రభు మనల్ని ఎప్పుడూ చెప్పట్లేదు. He says you do what you can. ఆయన అంటున్నాడు మీరు చేయగలిగింది ఏదో మీరు చేయండి. I will do the miracle. నేను అప్పుడు అద్భుత సూచక్రియ చేస్తాను. Or you go to the last miracle in John chapter 21. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఈ చివరి సూచక్రియ చూస్తే the disciples were fishing all night and they caught nothing. ఈ శిష్యులు రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ సముద్రంలో చేపలు పట్టడానికి ఏం దొరకలేదు. And they were fed up, they were going to go home. వాళ్ళు ఎంతో ఇంకా విసిగిపోయారు, ఇంటికి వెళ్ళిపోవాలి. Then Jesus said, యేసు ప్రభువు అన్నారు, put your net on the right side. కుడి ప్రక్కన వల వేయండి అన్నాడు. They put it
వాళ్ళు వేశారు. And it was so full of fish and they pulled it into the boat. మరి అసలు ఆ చేపలు వీళ్ళ లాగలేనంత విస్తారమైన చేపలు పడ్డాయి పడవలో తీసుకురావడానికి. Now my question. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, Listen. వినండి. The Lord who told all those fish in the sea to get into that net. ఇప్పుడు ఆ సముద్రంలో అక్కడ ఉన్నటువంటి చేపలన్నింటినీ కూడా ఈ వలలోకి రమ్మని ప్రభు చెప్తున్నాడు. Do you think he could have told all those fish to jump straight into the boat? మరి అక్కడ ఉన్నటువంటి చేపలన్నీ ఒకేసారి పడవలో పడమని చెప్పలేడు ఆయన? చెప్పాడా? Could he have said that? అట్లా చెప్పలేడు ఆయన? అలా చెప్పాడా? And all the fish would have jumped into the boat. ఒకవేళ అలా చెప్పుంటే మొత్తం చేపలన్నీ కూడా దోనిలోకి వచ్చేసేవిగా తినగా. Why didn't he do that? ఎందుకు చెప్పలేదు? Then he would have done all the work himself. అప్పుడు ఆ పని అంతా ఆయన చేసినట్టే అయిపోయింది. But he is in a marriage relationship with us. ఇప్పుడు ఎందుకంటే ఆయన మనతో వివాహ సంబంధం ఉంది కదా. He says, you're my helper. ఆయన అంటాడు, మీరు నా సహాయకులు. You do the easy part. సులువైంది మీరు చేయండి. Just put the net outside. ఒక వల అలా వేయండి అంతే. I will do the difficult part. Get all the fish inside the net. కష్టమైన పని నేను చేస్తాను, ఆ చేపలన్నింటినీ వలలోకి తీసుకొస్తాను. In all the miracles, this is what he was trying to teach. ఆయన చేసిన సూచక్రియలన్నిటిలో ఇదే నేర్పించగోరుతున్నాడు. You and I are married. నీవు నేను ఆయనకు వివాహం చేయబడ్డాం. You do the easy part, I'll do the difficult part. ఆయన అంటున్నాడు, మీరు సులువైన పని చేయండి, కష్టమైన పని నేను చేస్తాను. And that gives us so much joy. అది మనకి ఎంతో గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. Oh, Jesus wants me also to work with him. యేసుక్రీస్తు ప్రభువారు నేను కూడా ఆయనతో కలిసి పని I want to చేయాలి. say to all of you, Jesus wants you to work with him. మీరందరూ కూడా ఆయనతో కలిసి పని చేయగలరనేది మీతో చెప్తున్నా నేను. See, it's something like this. ఇది ఎట్లా ఉంటుందంటే, Supposing I have a 3-year-old son. నాకు 3 సంవత్సరాల వయసు గల కొడుకున్నాడు అనుకో. And I'm carrying one table from one room to the other. నేను ఒక టేబుల్ ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి తీసుకెళ్ళాలి. And he says, Daddy, let me also help you. ఆ 3 సంవత్సరాల కొడుకు అంటాడు, నాన్న నేను కూడా నీకు సహాయం చేస్తానంటాడు. Now, how much can a 3-year-old boy help me to carry a table? 3 సంవత్సరాల వయసు గల పిల్లోడు టేబుల్ ఎలా ఏమెత్తుతాడు, ఏం సహాయం చేస్తాడు? But if I am a good father, what will I say? ఒకవేళ నేను మంచి తండ్రిని అయితే ఏమంటాను? If I am a bad father, I'll say, no, get out, let me carry it. ఒకవేళ నేను చెడు తండ్రిని అయితే ఏమంటాను? పోరా, నీకు తెలియదు, నువ్వు పక్కకు ఉన్నాడు. But if I am a good father, మంచి తండ్రిని అయితే I'll say, yes, my son. అంటాను, కొడుకాను, సరే You hold that corner. నువ్వు ఆ మూలను పట్టుకో. And so he comes and holds the corner. కనుక వచ్చేదో మూలను పట్టుకుంటాడు. And he thinks he's helping daddy. అనుకుంటాడు, నేను మా నాన్నకి సహాయం చేస్తాను అనుకుంటాడు. I carry the table slowly and he's holding the corner. నేనేమో ఈ బల్లంతా ఎత్తి నెమ్మదిగా తీసుకెళ్తాడు, ఆ మూలను పట్టుకున్నాడు. I put it in the other room. ఆ అవతల గదిలో పట్టుకెళ్తాడు. He is so happy. సంతోషిస్తాడు. He runs and tells mommy. పరిగెట్టుకుని వెళ్ళి అమ్మతో చెప్తాడు, Daddy and I carried one table into the other room. నేను కలిసి మేము ఇద్దరం కలిసి టేబుల్ ఆ గదిలో పట్టుకెళ్ళామంటాడు. That is the joy Jesus wants to give us. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంతోషాన్ని మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. When you give the gospel to somebody, మనం ఎవరికైనా సువార్త చెప్పినప్పుడు what you give is water. మనం ఇచ్చేది నీళ్లే. Jesus turns it into wine. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని ద్రాక్షరసంగా మారుస్తాడు. Simple words that you tell somebody. సామాన్యమైనటువంటి మాటలు చెప్పడం ద్వారా రక్షణ పొందుతారు కొంతమంది. How wonderful it is that we can live this married life with Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారితో ఇటువంటి వివాహ సంబంధమైన జీవితం గడపడం అనేది ఎంత సంతోషకరమైనదో అద్భుతకరమైనది. To that type of life Jesus says, arise and come, let's go. అటువంటి జీవితం జీవించడానికి ప్రభు అంటున్నాడు, లెమ్ము రమ్ము మనం వెళ్దాం అంటున్నాడు. Let's go into the fields and work together. మనం పొలంలోకి వెళ్ళి కలిసి పని చేద్దాం. You do the easy part, I'll do the difficult part. మీరు సులువైన పని మీరు చేయండి, కష్టమైన పని నేను చేస్తాను. You know, we face so many problems in life. జీవితంలో మనం అనేకమైన సమస్యలు ఎదుర్కొంటాం. When we live married with Jesus Christ, అయితే యేసుక్రీస్తు ప్రభువారితో మనం వివాహం చేయబడినప్పుడు all I have to say is this. నేను చెప్పగలిగిందంతా ఇదే, Lord, this is too difficult for me. ఓ ప్రభువా, ఇది నాకు చాలా కష్టంగా ఉంది. This is like turning water into wine. ఇది ఏదో నీళ్ళని ద్రాక్షరసంగా మార్చడం. I can't do it. నేను చేయలేను. I'll do the little bit you tell me to do. ఏదో నువ్వు చెప్పేది నేను చేయగలిగింది చాలా కొద్ది పని You do the చేస్తాను. difficult part. నువ్వు కష్టమైంది నువ్వు చేయి. This is how I have tried to serve the Lord all these years. ఈ రీతిగా ఈ సంవత్సరాలన్నిటిలో కూడా మరి ప్రభువుని సేవించడంలో నేను కనుగొన్నటువంటి Once upon a time, I was married to the law. ఒకానొకప్పుడు నేను ధర్మశాస్త్రానికి పెళ్లి చేయబడినా. Tried to please God. దేవుడి సంతోష పెట్టడానికి కష్టపడుతున్నాను. It was such a struggle even to preach one sermon. ఇది ఒక ప్రసంగం చేయడానికి కూడా ఎన్నో కష్టాలు పడవలసి వస్తుంది. But the Lord said to me, ప్రభు నాతో అన్నాడు, the river of God is full of water. దేవుని నది నీళ్లతో నిండి ఉంది. There's no shortage of water there. అక్కడ నీళ్లకు కొదువు లేదు. If you keep your channel clean, అయితే ఆ నీళ్లు వచ్చేటటువంటి ఆ దారి నువ్వు పవిత్రంగా ఉంచితే, keep the pipe clean, ఆ పైప్ అంతా పరిశుభ్రంగా ఉంటే, I will always send that water through you. నేను ఎల్లప్పుడూ ఆ నీళ్లను నీ ద్వారా పంపిస్తాను. You can do that. నువ్వు చేయగలవు అది. Say, Lord, I don't have any water. ప్రభు, నా దగ్గర నీళ్ళు లేవు.
I also say that. I don't have any water. నేను ప్రభుతో చెప్పేవాడు నా దగ్గర But the river of God is full of water. అయితే దేవుని నది నీళ్లతో నిండి ఉంది. Just keep your pipe clean. ఆ నీళ్లు వెళ్ళేటటువంటి గొట్టాన్ని పవిత్రంగా The పరిశుభ్రంగా water is not flowing through many of your hearts because there's so many stones and rubbish inside your heart. అనేక మంది మీ హృదయాల్లో నుంచి ఆ నీళ్లు ప్రవహించట్లేదు. కారణం ఏంటంటే మీ హృదయం అనేకమైనటువంటి రాళ్ళు రప్పలతో నిండిపోయింది, అడ్డుపడుతున్నాయి. అవన్నీ Clean it out దానితో శుభ్రపరచాలి. and say, Lord, I want to be a co-worker with you. చెప్పండి, ప్రభువా నేను నీతో జత పనివానిగా ఉండాలని కోరుతున్నాను. I want to be your wife, నేను నీ భార్యగా ఉండాలని కోరుతున్నాను. your helper like Eve was to Adam. ఆదామునకు హవ్వ సాటి అయిన సహాయంగా ఎట్లా ఉండిందో అట్లా నీకు నేను సాటి అయిన సహాయంగా ఉండకోరుతున్నాను.